ఏఐటీసీ యూనియన్ బలోపేతం కోసం RG2 కార్యదర్శి సహాయ కార్యదర్శులను నూతనంగా నియమించడం జరిగిందని యూనియన్ కేంద్ర కార్యదర్శి వైవీరావు పేర్కొన్నారు. సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి RG2 కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ యూనియన్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా RG2లో ఉన్న సమస్యలపై నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారమయ్యేలా చేయడం జరుగుతుందని తెలియజేశారు. RG2 ఏఐటీసీ కార్యదర్శిగా తన నియామకానికి సహకరించిన పై నాయకత్వానికి, తోటి మిత్రులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన మీద నమ్మకంతో బాధ్యతను అప్పచెప్పిన వారందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు వెళ్తారని వివరించారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఆవుల రవికుమార్, వైస్ ప్రెసిడెంట్గా అన్నారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహేందర్, బొట్ల సంపత్తులను నియమించినట్లు తెలిపారు. మరియు కార్యక్రమానికి చేసిన డెలిగేట్స్ అందరూ కూడా లాల్సలా. గత కొద్ది రోజులుగా యూనియన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అగ్రనాయకత్వం నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బ్రాంచ్ సెక్రటరీగా బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ యొక్క బాధ్యతలను పదవిగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి కార్మిక సమస్యల పరిష్కారంలో ముందుండి, అలాగే కింద స్థాయి వృత్తి నుంచి బ్రాంచ్ స్థాయి నాయకత్వానికి కూడా కార్మిక వర్గంతో సమిష్టి నిర్ణయాలు ఏకాభిప్రాయంతో ముందుకు పోవడం జరుగుతుంది. RG2 ఏరియాలో ఉన్నటువంటి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో సేఫ్టీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, మరి ప్రమోషన్లు, వెల్ఫేర్ సంబంధించిన అంశాల్లో ఏకాభిప్రాయంతో కూడా మరి రిప్రజెంటేషన్తో పాటు పోరాట పంతాన్ని కూడా కొనసాగిస్తూ యూనియన్ బలోపేతానికి అందరి సమిష్టి సహకారంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇచ్చిన ఈ పదవిని మనస్ఫూర్తితో అందరికీ సేవ చేస్తానని, అందరినీ కలుపుకొని పోతానని ఇది మనస్ఫూర్తిగా